అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం బిగ్ బాస్ 9 డే 5th రివ్యూ ఇవ్వబోతున్నాను. మనల్ని ఎవడ్రా ఆపేది? కెప్టెన్ సంజన ఆన్ డ్యూటీ. ఆ కంటెస్టెంట్ పైనే మొదటి వేటు. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ కెప్టెన్గా సంజన నిలిచింది. అటు కామనర్లు ఇటు సెలబ్రిటీలు ఎవరినైతే కెప్టెన్ కాకూడదని అనుకున్నారా ఆ వ్యక్తే కెప్టెన్ అయ్యేసరికి హౌస్లో ఎవరు కక్కలేక మింగలేక అన్నట్లు ఉన్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే మా 8 మందిలో నుంచి మిమ్మల్ని తీసేశాం, మీకు మాకు సంబంధం లేదంటూ మొన్నటి వరకు డైలాగులు కొట్టిన టెనెంట్స్ ఇప్పుడు సంజన భజన చేయక తప్పడం లేదు. పిల్లి రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటే మధ్యలో కోతి ఎత్తుకుపోయినట్టు అన్నట్లుగా ఉంది బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం పరిస్థితి. ఒక్క గుడ్డు కొట్టేసి హౌస్ మొత్తాన్ని పరిగెత్తించిన సంజన ఇప్పుడు అఫీషియల్గా హౌస్లోకి తొలి కెప్టెన్ అయిపోయింది. అటు ఓనర్లు ఇటు టెనెంట్లు 2 గ్రూపులు సంజన మాత్రం కెప్టెన్ కాకూడదని కోరుకున్నారు. అయితే వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని మొత్తానికి సంజన నెత్తిన పాలు పోసి కెప్టెన్ అయ్యేలా చేశారు. ఇక కెప్టెన్గా రిబ్బన్ కట్టగానే సంజన డ్యూటీకి ఎక్కేసింది. తనని ఎవరు ఏమన్నారో ప్రతిదాన్ని లెక్క తెలుస్తా అన్నట్లుగా నవ్వుతూనే ఇచ్చి పడేస్తుంది. కెప్టెన్ అయిన వెంటనే తనకి మొదటి నుంచి పడకుండా ఉన్న లక్స్ పాప ఫ్లోరాని లగేజ్ తీసుకురా అంటూ ఆర్డర్ వేసింది. సంజన దీనికి ససమీరా అని ముఖం మీదే ఫ్లోరా చెప్పేసింది. దీంతో సరే అయితే కెప్టెన్ మాట వినట్లేదు కాబట్టి దానికి పర్యవసానాలు నువ్వు ఫేస్ చేయాల్సింది ఉంటుంది అంటూ ముఖం మీదే చెప్పింది సంజన. అలానే హౌస్ మొత్తాన్ని స్కిట్ చేయండి, నాకు వంట చేసి పెట్టండి అంటూ ఆర్డర్లు వచ్చింది. దీంతో బాగా కాలిపోయిన కామనర్లకు సంజనకి వచ్చిన లగ్జరీ ఐటమ్స్ని లేపేశారు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ అవుట్ అయినా కూడా బిగ్ బాస్ హౌస్లోకి తొలి కెప్టెన్ అయినందుకు పెట్టిన టాస్క్లో ఇమ్మును గుడ్డిగా పక్కకి తప్పించేశాడు సంచాలక్ మనీష్. ఇక ఆ గేమ్ కంటిన్యూషన్లో ఈరోజు ఎపిసోడ్ మొదలైంది. తర్వాత రాడ్స్ తీసేందుకు సంజనాన్ని పిలిచారు మనీష్. అంతేకాకుండా నేను చెప్పే వరకు ఆగండి అంటూ సలహా ఇచ్చాడు మనీష్. ఇది వినగానే ఇమ్ముకి కాలింది. అలా చెప్పకండి అన్న మాకు చెప్పలేదు కదా అంటూ పక్క నుంచి డైలాగ్ వేశాడు. ఇక సంజన వెళ్ళి పవన్ కళ్యాణ్ కాలు కింద ఉన్న రాడు పీకడంతో మనోడు సపోర్ట్ కోసం పైన ఉన్న వాల్ రూఫ్ని టచ్ చేశాడు. ఇది చూసిన టెనెంట్స్ వెంటనే సంచాలకు చెప్పి వాదించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం లేదు నేను టచ్ చేయలేదంటూ మొండిగా వాదించాడు. ఇక ఇమ్ము విషయంలో వెంటనే డిసిషన్ తీసుకున్న సంచాలక్ మనీష్ ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు. దీంతో టెనెంట్స్ అందరూ చుట్టూ చేరి ఇంతమంది తను టచ్ చేశాడని చెప్తున్నాం కదా నువ్వు చూడలేదా అంటూ నిలదీశారు. దీంతో చేసేదేం లేక అవును టచ్ చేశాడు పవన్ కళ్యాణ్ అవుట్, సో హరీష్ టీం ఎలిమినేట్ అయ్యింది అంటూ మనీష్ చెప్పాడు. ఇక చేసేదేం లేకపోయినా హరీష్ మాత్రం ఓ డైలాగ్ వేశాడు. ఓకే ఎలిమినేట్ అంటున్నారు కదా, సంచాలక్ డిసిషన్ ఈజ్ ఫైనల్. వ్యూవర్స్ చూస్తున్నారు, నేను వేరే వాళ్ళలో ఇలా గెంతులు వేయను, ఇక్కడ ఎవరు ఎలా ఆడుతున్నారో అర్థమైంది కదా, వీకెండ్ మాట్లాడదాం అంటూ హరీష్ ఇండైరెక్ట్గా ఇమ్మాన్యువల్ని చేసిన గొడవ గురించి ప్రస్తావించాడు. ఇక కాసేపటికి ప్రియా కూడా నిల్చోలేక పక్కకి తిరిగింది. దీంతో ప్రియా కూడా అవుట్ అయిపోయింది. అంటే ప్రియా సపోర్ట్ చేసిన డిమాండ్ పవర్ రేసింగ్స్ నుంచి తప్పుకున్నాడు. ఇక చివరిగా రాము రాథోడ్, దమ్ము శ్రీజ మాత్రమే మిగిలారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కనీసం ఒక్కరు కూడా శ్రీజ పట్టుకున్న రాడ్స్ పీకలేదు. అందరూ అవతలి వాళ్ళని టార్గెట్ చేయడంతో ఈ గేమ్లో శ్రీజ గెలిచింది. చివరి వరకు బాగా ఆడి పోరాడాడు రాము. శ్రీజ గెలవడంతో సంజన కెప్టెన్ అయిపోయింది. తర్వాత భరణితో డిస్కస్ చేస్తూ ఇమ్ము ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతనేమన్నాడు, ఇట్టా చేయను అంటున్నారంటే అది బాడీ షేమింగ్ కాదా అన్న కామనర్స్తోనే నేను ఎక్కువ కలిసిపోయానన్న అలాంటిది నన్ను ఎలా అంటున్నారో ఆ అమ్మాయి ప్రియ ఏమో ఆన్ ఫెయిర్గా ఆడాము అంటుంది, ఇది ఇమ్ము అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ది కూడా అతను మనీష్
మనీష్ చూడలేదు, మనం వాదించామని ఒప్పుకున్నాడంటూ భరణి అన్నాడు. ఊరుకుంటుంటే చాలా మాట్లాడుతున్నారు, వాళ్ళు నోటికి జిప్పులేయండి అంటుంది ప్రియ. హరీష్ ఏమో శివతాండవం అంటున్నాడు అంటూ ఇమ్ము మొత్తం అంతా కక్కేశాడు. ఇంకా సంజన కెప్టెన్ అవడంతో బిగ్ బాస్ అభినందనలు తెలిపారు. సంజన, మీరు కెప్టెన్గా మాత్రమే కాకుండా టెంపరరీ ఓనర్గా మారి వారం రోజుల పాటు హౌస్ని అన్ని సౌకర్యాలు పొంది అర్హత సాధించారంటూ చెప్పాడు. వెంటనే అసలు కెప్టెన్ బాధ్యతలు ఏంటి బిగ్ బాస్ అంటూ సంజన అడిగిన తర్వాత తన లగేజీ మొత్తాన్ని కెప్టెన్ రూమ్కి షిఫ్ట్ చేయడానికి ఎవరైనా సాయం చేస్తారా అని సంజన అడిగితే ఇమ్ము నేను చేస్తా అన్నాడు. ఎక్కువ లగేజ్ ఉంది, ఇంకొకరు కూడా కావాలి, ఫ్లోరా నువ్వు రా, నా లగేజ్ తీసుకురా అంటూ సంజన చెప్పింది. దీనికి ఫ్లోరా ససేమిరా అనడంతో కెప్టెన్ మాట వినట్లేదు కదా, సరే దీని పర్యవసనాలు ఏంటో నీకు రేపు చూపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది సంజన. కాసేపటికి కెప్టెన్ కోసం బిగ్ బాస్ పంపించిన లగ్జరీ ఐటమ్స్ నుంచి చాక్లెట్లు, చిప్స్ ప్యాకెట్లు కొట్టేశారు కామనర్స్. ప్రియా, శ్రీజ అయితే వాళ్ళు గుడ్డు తిన్నందుకే అంత రాద్ధాంతం చేసి 2 రోజుల పాటు సంజననే బ్యాన్ చేస్తున్నామని చెప్పిన వీళ్ళు ఇలా కెప్టెన్ లగ్జరీని కొట్టేయడంతో ఏంటో అంటూ ఆడియన్స్ నవ్వుకోక తప్పదు. మరి పైన కొట్టేసింది కాక మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చాక్లెట్లు కొట్టేసాం అడిగితే నేను కూడా చెప్తా, ఒక్కటే కదా ఏమైంది, నా షుగర్ లెవెల్స్ పడిపోయాయి అందుకే కొట్టేశా అని చెప్తా అంటూ దమ్ము శ్రీజ కామెంట్స్ చేసింది. ఇక బిగ్ బాస్ సూచనల ప్రకారం తన లగ్జరీని ఇద్దరిని షేర్ చేసుకోవచ్చని సంజన చెప్పింది. దీనికోసం శ్రీజ మనీష్ని ఎంచుకుంది. కెప్టెన్సీ టాస్క్ గురించి ప్రియతో డిస్కస్ చేశాడు హరీష్. శ్రీజ సంజనని పిక్ చేసుకోవడం వల్ల ఏమైంది చూసావా, ఓవరాల్గా మన టీంలో ఎవరికి కెప్టెన్ రాకుండా పోయింది, ఇక ఆడవాళ్ళతోటి అయితేనే మాట్లాడతా అన్నాడు ఇమ్ము. కానీ నేను ఇప్పుడు చెప్తున్నా, తనుజ, భరణి, ఇమ్మానువల్ ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు మగాళ్ళు అనుకున్నా కానీ వాళ్ళు 3 ఆడోళ్ళని నాకు ఇప్పుడే తెలిసింది అంటూ హరీష్ వివాదాస్పద కామెంట్స్ చేశాడు. 3 ఆడోళ్లతో నేను ఫైట్ చేశానని నాకు ఇప్పుడే అర్థమైందంటూ చెప్పాడు. ఆయన సంజన కెప్టెన్ అయితే నాకు ఏం ప్రాబ్లం లేదు, ఇదే సంజనని ఆ రూమ్లో పెట్టేసి నువ్వు మాతో పాటు కాదు 5 నెలల తల్లి అంటూ పర్సనల్ అటాక్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు సంజన భజన చేస్తున్నారు చూశారా అంటూ హరీష్ మాట్లాడాడు. ఇక ఉదయం కాగానే నన్ను ఇంప్రెస్ చేసిన వాళ్ళకి థమ్స్అప్ ఇస్తా అంటూ సంజన ఆఫర్ ఇచ్చింది. దీంతో రాము రాథోడ్ సంజన కొంగు పట్టుకొని తిరుగుతూ మహారాణి అంటూ తెగ పొగిడాడు. అయితే ఈ లోపలికి వెళ్ళి ఒక థమ్స్అప్ ఆఫ్ కొట్టుకొని బయటకు వచ్చేశారు హరీష్. మరోవైపు ఉదయాన్నే భరణి గుడ్ మార్నింగ్ అని పలికిరిస్తే నాకు నటించడం రాదు, నేను మీతో మాట్లాడను అంటూ హరీష్ పొగరుగా ఆన్సర్ ఇచ్చారు. తర్వాత కిచెన్ దగ్గరకు వచ్చి తనూజాకి ఆర్డర్ చెప్పింది. సంజన కొత్తిమీర చట్నీ కూడా నాకు కావాలి, అది ఎలా చేయాలో చెప్తా అంటూ ఒక రెసిపీ చెప్పింది. నాకు పికిల్ లేకపోతే భోజనమే పడటం లేదు అంటూ సంజన అంది. ఇక ఇది చూసి తనుజ వెళ్ళి భరణి దగ్గర చెప్పింది. దీంతో భరణి ఓ డైలాగ్ కొట్టాడు. ఎంత నీ సామ్రాజ్యమైన సామాన్లు ఉండాలి కదా అక్కడ అవన్నీ చేయడానికి అంటూ కౌంటర్ వేశాడు. మరోవైపు హౌస్లో అందరూ కలిసి ఒక స్కిట్ చేయండి నవ్వుకోవాలి అంటూ సంజన అంది. దీంతో రచ్చబండ టైంలో అందరూ కలిసి ఒక స్కెచ్ చేశారు. అయితే ఇందులో కామెడీ ఎక్కడ లేదనుకోండి. ఇక స్కెట్ చేసిన వాళ్ళలో వీళ్ళు బెస్ట్ వాళ్ళు బెస్ట్ అంటూ ఒక్కొక్కరికి ఒక్కో థమ్స్అప్ ఇస్తున్నట్లు సంజన అనౌన్స్ చేసింది. దీంతో అందరూ ఆశగా ఎదురు చూస్తుంటే ముందు ఆ కొట్టేసిన థమ్స్అప్ ఇచ్చేయండి, ఎవరు తీశారో అప్పుడు ఇవి ఇస్తాను అంటూ ట్విస్ట్ ఇచ్చింది. దీనికి మనీష్ వ్యతిరేకించాడు. మీరు గుడ్డు కొట్టేయా లేదా, అలానే ఎవరో కొట్టేసి ఉంటారు అంటూ సెటైర్ వేశాడు. లేదు ముందు ఆ బాటిల్ ఇస్తేనే ఏదైనా అంటూ సంజన షాక్ ఇచ్చింది. దీంతో థమ్స్అప్ బాటిల్ వాటర్ బాటిల్లోనూ వేసుకొని తాగేసిన హరీష్, ప్రియ ఇద్దరు సైలెంట్గా అలా ఉన్నారు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగింపు. ఇదండి బిగ్ బాస్ 9 డే 5 జరిగినటువంటి సంఘటనలు. మీకు కంప్లీట్ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఇలాగే చూడండి. మీకు ఇంకా మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.